హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న ఈ మధ్య మోందా తుఫాను సందర్భంగా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు కురిశాయి. సో చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున వరదలు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించడం జరిగింది. ఇదే సందర్భంలోనే కొన్ని ప్రాంతాల్లో చెరువులు తెగి పూర్తిగా కూడా నీళ్ళంతా కూడా గ్రామాలపైన పడి ఉప్పెనగా ఒగిసిపడింది. అదేవిధంగానే ఆ ప్రాంతమే సత్యవేడుకు సంబంధించి కలత్తూరు ప్రాంతం. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఇంకా కూడా అట్లే కంటిన్యూగా ఉంది. పైన అంటే రాయల్ చెరువు అనేటటువంటి చెరువు తెగిన కారణంగా మొత్తం ఈ ఊరినంతా కూడా కబలించేసిందని మనం చెప్పుకోవచ్చు. చావు ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళ ముందర వాళ్ళు కళ్ళకు కట్టేటట్టుగా చూశారు. ఆ రోజు జరిగిన ఘటన ఇప్పటివరకు కూడా ఇంకా కూడా కోలుకోలేదు. కంప్లీట్గా మొత్తం ఈ ఊరినంతా కూడా మొత్తం కంప్లీట్గా కూడా నీట మునిగిపోయే రకంగా చేసినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాలు దీనికి సంబంధించి ఇంకా కూడా కోలుకోలేని పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఆ విజువల్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఇదంతా కూడా చూస్తే ఇంకా కూడా ఇక్కడ ఆ విధంగానే పరిస్థితి ఉంది. అన్న, ఆ రోజు ఏం జరిగిందినా? 8:30 తెగిపోయింది సార్. మా ఊరి మీద వచ్చేసింది, అంతా మిద్దుల పైన ఎక్కేసినాము. నెట్టుకుంటూ దూరేసింది 8 గంటలకి. వాళ్ళ పట్టి అంత బైకులు ట్రాక్టర్లు అన్ని కొట్టుకుని పోయింది. అయ్యో, ట్రాక్టర్లు బైకులు ఇంట్లో ఉండు సామాన్లు ఏది ఒకటి కూడా దక్కల. ఎట్ట వచ్చేసినాయి. ఎట్లా అంత పెద్ద చెరువు? అది పెద్ద చెరువే, దానికి కలిసి మెట్ల ఉంది. దానివల్ల అది లోతు. అది ఏడన బొంద పడిపోయిందని చెప్పుకుంటా ఉండేది 20 సంవత్సరాలుగా. అప్పుడు ఎవరు భయపడలే దానికి. అది ఏం వస్తే ఏం చేస్తుంది అనుకుంటా ఉన్నాం మేము. మళ్ళీ తర్వాత తెగిపోయింది 8:30 7:30 కట్ట పగులే తెగిపోయింది. ఎట్లా తెలిసింది మీకు ఇట్లా చెరువు దిగింది? అక్కడ మా ఊరోళ్ళు ఉండారు, మా వాళ్ళు ఫోన్లు చేసి ఈ విధంగా వెళ్ళిపోండి అంటా ఉన్నారు. అయినా మేము చక్క దిగున వాళ్ళకి వచ్చి పడిపోయింది మొత్తం. అంతే. ఎట్లా కల్లారా ఎట్లా చూసినప్పుడు ఏమనిపించింది? ఓని కనిపిస్తుంది, ఏడ కనిపిస్తుంది. చచ్చిపోతాము, మిద్దుల పైన ఎక్కపోతే చచ్చిపోతాము. మిదిల మీద ఎక్కి మీరు మాత్రం ప్రాణాలు కాపాడుకున్నాం. ఏది సాధారణ వాళ్ళ గుడ్లు మొత్తం పోయింది, మేకలు పోయింది, వాహనాలు మొత్తం పోయింది. అన్ని జేసీపీలు పెట్టి ఎత్తుకొచ్చుకున్నాం. అదే జరిగింది. మొత్తం ఇంట్లో ఉండే వస్తువులు అన్ని కూడా మొత్తం పోయింది. ఇంట్లో ఉండేది అంతా తలుపులు గిలుపులు తీసేసి కదా వెళ్ళి పుట్టినారు వాళ్ళ పట్టుక. ఏడ అవసరం ఏడ ఏం చేయలేము కదా. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రాణాలు మాత్రం దక్కింది. ఏమి సాధారణంగా అన్ని ట్రాక్టర్లు, ఈ బైకులు, ఇంట్లో ఉండే సామాన్లు అన్ని పోయింది సార్. అదే పోయింది అంతా. అదే మళ్ళీ దాని తర్వాత వీళ్ళు సహాయ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉన్నారా? చేసినారు. ఓకే, బాగానే చేసినారు. మనం ఎందుకు వాళ్ళ సొమ్ము తిని మనం లేదని సంతోషం చేసినారు. వాళ్ళకి తగ్గ సహాయం పక్క ఊరు వాళ్ళు కూడా చేసినారు మాకు. అట్లా. ఏం పేరు మీ పేరా? రవి. సో మొత్తం మీద మనం చూస్తే ఆయన స్థానికులు ఇక్కడ రవి అనే ఆయన మాట్లాడడం జరిగింది. మనం చూడొచ్చు ఈ విజువల్స్ అన్నింటిలో కూడా మనం చూస్తే ఈ వాటర్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా అక్కడ సంబంధించిన వాటర్ మొత్తం కంప్లీట్గా ఇదంతా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఆ రోజు ఇక్కడ వరద వచ్చింది కదా, ఎట్లనా? ఏ సమయంలో జరిగింది? ఎట్లా జరిగిందా? ఉదయం 7 గంటలకి. ఉదయం 7 గంటలకి. ఎట్లనా? అంటే ఎవరన్నా అక్కడ నుంచి మీకు చెప్పారా? ఎట్లా మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పారు దగ్గర వాళ్ళు, పాతపాలి వాళ్ళు సరివే కదా. తెగిందా? అది తెగింది ఉదయాన్నే. ఇంకా కొంతమంది లేదు కూడా నిద్ర కూడా ఏరికే వచ్చిందా, ఇటు పక్క దూరేసింది. ఊరి మీద దూరేసింది. పోలా ఏదో కొంతమంది దానిపైన నిలబెడుకున్నాము. మిగతా వాళ్ళంతా అటాటిన మిద్దెల మీద నిలబెడుకున్నారు. మిద్దెల మీద నిలబడుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రాణాలు పోకుండా అయితే కళ్ళ ముందర మాత్రం చూసినారు మనం. కాపాడుకున్నారు. మృత్యు ఏందో కళ్ళ ముందర చూసినారు. భయంకరం చూసాము. వస్తువులు మాత్రం అనేది బండ్లు అనేసి మోటార్ బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, ఈ ట్రాక్టర్ ప్రాణాలకి అపాయం లేదు. జాగ్రత్త.
ఎవరికి జరగకూడదు ఈ రకంగా, ఆ రకంగా చేసుకున్నారు. సో మొత్తం మీద వీళ్ళందరూ చాలా ఇప్పటికిప్పుడే వీళ్ళు రికవర్ అవుతున్నారు. సో ప్రభుత్వం ఇంకా వచ్చింది కట్టుకునే ఈ గుడ్డ తప్ప ఏం లేదు, మొత్తం జోరుకుని వచ్చింది. ఈడున్న వాటర్ ప్లాంట్ టీమర్ లాగపోయింది. ఆడ ఒక చికెన్ రైస్ అంగడి వేసి పెట్టున్నారు, అది టీమర్ లాగపోయింది. ఏమి లేదు, గ్యాస్ పోయితే కూడా తీసుకుని వెళ్ళింది. కట్టు బాగా కట్టుకున్న బట్టలు మిగిలింది. మీరు అంటే మీరు పుట్టినగా ఈ రకంగా ఎప్పుడు రాలే ఇట్లా వరద? సెల్లులో చూసేది నేను ఎన్నిసార్లు చూసి ఉంటా. అయ్యో అయ్యో సునామీ అట్టు వస్తుంది. సునామీ లాగానే దాదాపు 45 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ మనం అట్లేనా ఓకేనా, థ్యాంక్ యూ.